నమస్తే. ఒక పేద కార్మికుడి కుమారుడు కార్మికుడే కావాలా? పేదరికంలో పుట్టిన మనిషి పేదరికంలోనే చావాలా? పేదరికాన్నే అనుభవించాలా? ఒక రిక్షా కార్మికుడి కుమారుడు తన మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించిన ఒక స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గోవింద్ జైస్వాల్ 2006 సంవత్సరంలో తన మొదటి ప్రయత్నంలో 48వ ర్యాంకు సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. అతని జీవిత చరిత్ర ఏమిటి, అతను ఒక రిక్షా కార్మికుడి కుమారుడు అయి ఉండి ఐఏఎస్ను ఎలా సాధించాడు అనేది చెప్పుకుందాం. తన 11వ సంవత్సరంలో తను ఒక ధనిక స్నేహితుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇతను ఒక రిక్షా కార్మికుడి కుమారుడిని తెలుసుకున్న ఆ స్నేహితుడి తండ్రి ఇతని స్నేహం నీకొద్దు, ఇతను పేదవాడు అని చెప్పేసి అతన్ని బయటికి గెంటేయడం జరిగింది. అప్పట్లో గోవింద్ జైస్వాల్కి అది ఎందుకు జరిగింది అనేది అర్థం కాలేదు. తనకంటే పెద్దవాడైన ఒక స్నేహితుడిని అడిగినప్పుడు అతను సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాడు, భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగం ఏంటి? అతనికి వచ్చిన జవాబు ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అప్పుడు అతని మెదడులో నాటుకుంది, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అది ఎంత కష్టతరమైనా సరే నేను డెఫినెట్గా ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని తండ్రి ఒక రిక్షా కార్మికుడు, రిక్షా తొక్కుకునేవాడు, రిక్షా తొక్కుకుని జీవనం సాగించేవాడు. అతని దగ్గర 2-3 రిక్షాలుంటే అవి రెంట్కి ఇచ్చుకొని దాని మీద తన జీవనాన్ని సాగించేవాడు. అతి పేదరికానికి చెందిన కుటుంబం, తనకి 3 కూతుళ్ళు. అతని అంత పేదరికంలోనే ఆ 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు. తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. ఇతను గోవింద్ జైస్వాల్ నేను ఐఏఎస్ సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అతనికి సపోర్ట్ చేసింది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇతను చదువుకొని ఉపయోగం ఏమిటి, ఏం చేయగలడు చదువుకొని, అతని చదువుకు ఖర్చు పెట్టే డబ్బులతోనే 2-3 రిక్షాలు కొనిస్తే నడుపుకుంటాడు కదా అని హేళన చేయడం అనేది కూడా జరిగింది. కానీ చిన్నప్పుడు తనకు జరిగిన అవమానాన్ని ప్రేరణగా తీసుకొని గోవింద్ జైస్వాల్ పట్టుదలతోటి ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ బాగుంటుందని తెలుసుకొని యూపీఎస్సీ కోచింగ్కి కావలసిన సదుపాయాలు అక్కడ ఉన్నాయని తెలుసుకొని ఢిల్లీ వెళ్తాడు. కానీ తనకు కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. తన తండ్రి తనకున్న చిన్నపాటి పొలాన్ని అమ్మి ఆ డబ్బులతోటి అతన్ని ఢిల్లీ పంపిస్తాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత గోవింద్ జైస్వాల్ అనేక కష్టాలకు గురి కాబడతాడు. తను ట్యూషన్లు చెప్పుకుంటూ ఒక్కొక్కసారి ఒంటిపూట భోజనంతో సరిపెట్టుకుంటూ కష్టపడి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఎందుకు సాధించాడని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఏంటంటే తను అనుకున్నాడు తనకి 2వ ప్రయత్నం 3వ ప్రయత్నం చేసే అవకాశం లేదు, ఎందుకంటే తనకున్న ఆర్థిక పరిస్థితుల వలన, తనకున్న అవసరాల వలన. అందుకని ఐఏఎస్ సాధిస్తే మొదటి ప్రయత్నంలోనే సాధించాలి అని ఒక గట్టి నిర్ణయం చేసుకున్నాడు. అందుకని ఎంత కష్టపడ్డా సరే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు పడైనా సరే నేను ఐఏఎస్ సాధించాలి, అది కూడా మొదటి ప్రయత్నంలోనే సాధించాలి అనుకొని 2006వ సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 48వ ర్యాంకు సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవడం అనేది జరిగింది. ఈ స్టోరీ ఎంతో ప్రేరణాత్మకం. తను ఏమంటాడంటే, ఒక రిక్షా కార్మికుడి కుమారుడినైన నేను ఐఏఎస్ సాధించినప్పుడు ఎవరైనా సరే ఐఏఎస్ సాధించగలరు. మన పరిస్థితులు మనల్ని నిర్దేశించకూడదు, మన కృషికి అడ్డు కాకూడదు. ఎటువంటి పరిస్థితులున్నా సరే ఒక కలగంటే, యాంబిషన్ అనేది ఉంటే, ఆశయం అనేది మన ఎదురుగా పెట్టుకుంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా దాన్ని సాధించగలం. నా సక్సెసే ఒక ఉదాహరణ అందరికీ అని చెప్పేవాడు. ముందు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ ఛానల్కు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.